ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, ఈనాడు యెహోవాకు ప్రతిష్ఠితముగా అనగా పవిత్రముగా, అలాగుననే మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని. ప్రజలారా, దావీదు దేవుని మందిరమును కట్టించుట కొరకు సమస్త వస్తువులను, బంగారమును, వెండిని సమకూర్చెను. అయితే ఆనాడు దావీదు సర్వ సమాజంతో ఇలాగున చెప్పెను, మీలో ఎవరైనా మన దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, అలాగుననే మనఃపూర్వకంగా ఇచ్చువారెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అధిపతులు, గోత్రపు అధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు వారి యొక్క పూర్ణ మనసుతో బంగారమును, వెండిని, ఇనుమును ఇచ్చిరి. వారు అలాగున మనఃపూర్వకంగా ఇచ్చెను గనుక జనులు సంతోషించిరి. దావీదు కూడా వెలగల రాళ్ళు, వెండిని, బంగారమును, ఇత్తడిని, ఇనుమును సంపాదించెను. అయితే దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను సంపాదించినవి మాత్రమే కాక నా స్వంత బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము ఇచ్చెదను అని. ప్రజలారా, మనము తెలుసుకునవలసినది ఏమనగా, మొదటిగా మన దేవుని మందిరము పైన మనకి ప్రేమ ఉండవలెను. అలాగుననే మనల్ని మనము ప్రతిష్ఠించుకొనవలెను. పరిశుద్ధంగా ఉండి పవిత్రమైన హృదయంతో మనఃపూర్వకముగా మన దేవునికి ఇవ్వవలెను. మనలో కొందరము మన దేవుని మందిరముకు దశమ భాగము ఇవ్వాలన్నా, కానుకలు ఇవ్వాలన్నా, సహాయము చేయాలన్నా ఎంతో బాధపడుచుంటాం, నిష్ఠూరపడుచుంటాం. ఇవ్వలేక ఇచ్చుచుంటాం, భారంగా ఇచ్చుచుంటాం. కొంత దాచిపెట్టి, కొంత ఖర్చు పెట్టి మిగిలిన దశమ భాగము వేయుచుంటాం. ఏదో మన దేవునికి లేక మనల్ని అడుగుచున్నట్టు, మన సహాయము అడుగుచున్నట్టు అట్టి భావాలు మన మనసులో కలిగి ఉంటాం. మరికొందరు పవిత్రపరచుకొనరు, ప్రతిష్ఠితముగా కానుకలు వేయరు. కష్టార్జితము కాక అన్యాయంగా సంపాదించినవో, దొంగలించినవో తెచ్చి ఇచ్చుచూ ఉంటారు. మనస్సాక్షి శుద్ధి చేసుకొనక, పాపములు ప్రభువు సన్నిధిలో ఒప్పుకొనక, విడిచిపెట్టక, ప్రభువు రక్తంలో కడిగి వేసుకొనక, హృదయము నిండా ద్వేషము, కల్మషము, పగ, ప్రతీకారములు, దుర్మార్గతనము, చెడు స్వభావము కలిగి నేరుగా కానుక వేసి వెళ్ళితే దేవుడు అట్టి కానుకలు స్వీకరించునా? అస్సలు కాదు. ఆయన మందిరము పరిశుద్ధము, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మన దేవుడికి ఇచ్చేవి కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండవలెను. దేవునికి మనము ఇవ్వకపోతే ఆయన మనల్ని శిక్షిస్తాడని, లేక జనులు ఏమన్నా అనుకుందురని, లేక దేవుడేమన్నా అనుకుంటాడని వేయుదుము గాని మనఃపూర్వకంగా వేయము. ఎవరో బలవంతము చేయునట్లుగా మనము కానుకలు దశమ భాగమును ఇచ్చుదుము. మరికొందరు ఇచ్చి వారిని వారే ఘనపరుచుకొందురు, హెచ్చించుకొందురు, అతిశయించుదురు. మనమెంతో గొప్పగా ఇచ్చామని అనుకుందురు. దావీదు మహారాజు ఎంతో వెండి, బంగారమును, ఎంతో స్వసంపాద్యమును ఇచ్చెను దేవుని మందిరమునకు. అయితే దావీదు ఎంత మాత్రము హెచ్చించుకొనలేదు. దేవా, ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవు నీవే. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను గదా. దేవా, నీ సంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము అని దావీదు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, అవును, ఈ లోకము దాని పరిపూర్ణత అంతయు దేవునివే. మనము మనఃపూర్వకంగా ఇస్తే ఆయన వాటిని ఉంచుకొనడు, తిరిగి వాటిని మనకే దయచేయును, మనల్ని ఆశీర్వదించును. ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకి దయచేయును. మనకు ఉన్న వాటిలోనే అది కొంచెమైనా, అది ఎక్కువైనా మనఃపూర్వకంగా, పరిశుద్ధంగా దేవునికి ఇద్దాం. మన హృదయములను దేవునికి సమర్పించుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మాకిచ్చిన ఈ స్థితి, ఈ కృప, ఈ ఆశీర్వాదమును బట్టి, ఈ కష్టార్జితములను బట్టి, సమస్తమును బట్టి మీకు వందనములు తండ్రి. మా దేవునికి మేము కానుకలు, స్తుతులు, దశమ భాగములు నమ్మకముగా, హృదయపూర్వకంగా, ఇష్టముగా, పవిత్రంగా ఇచ్చుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, ఎంత ఎదిగినా తగ్గింపు తత్వము కలిగి
మేము జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.